सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 19వ తారీఖు లగాయితూ నవంబర్ 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు రవి బుధ కుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము మకరం, కుంభ, మీన రాశుల్లో ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం, జన్మరాశి యందు గురువు సంచారము, అలాగే భృగు షట్కము అనగా శుక్రుని యొక్క షష్ఠస్థాన స్థితి దోషము ఇంకా అధికంగా ఉన్నది. వ్యయమందు రాహుగ్రహం, ఇలా దాదాపుగా 6 గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థితిలో ఉండగా, లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే చంద్రగ్రహం మాత్రం ఈ వారం అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ వారంలో ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులేమీ ఉండవు. అనగా ఆదాయం చక్కగా ఖర్చుకు తగ్గట్టుగా మేషరాశి వారికి అందుతూ ఉంటుంది. అయితే గురుని యొక్క జన్మస్థాన స్థితి, అలాగే అష్టమ స్థానమందు రవికుజ బుధుల యొక్క సంచారము కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవనానికి కారణం. అనగా ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసి వస్తుంది, కొంత శరీరం అలసిపోయేటువంటి విధంగా పని భారము లేదా ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అంతేకాక అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంత అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి ఈ వారంలో అవకాశం ఉన్నది. ఇక శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాలను సందర్శించడానికి లేదా స్థానచలనం రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంత సతమతం అవుతూ ఉంటారు. అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కొంతమంది మిమ్మల్ని విభేదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధువులతో కూడా కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా వేరే ప్రాంత సంచారానికి లేదా ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులకి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి, అలాగే వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలకంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యము పట్ల శ్రద్ధ అవసరము. అలాగే ఈ వారంలో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంటుంది కాబట్టి, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వయోవృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారో వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, సప్తమ స్థానమందు రవి బుధ కుజగ్రహాల యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నది. శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉండగా, శుక్రుడు
చంద్రగ్రహాలు రాహుగ్రహము యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. బంధుమిత్రులతోటి సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ పరంగా దాంపత్య జీవనంలో ఏర్పడేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు, లేదా భార్యా పిల్లలకి కొంత ఉద్యోగ వ్యాపారాల పరంగా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. అలాగే శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. అలాగే ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలాగే ఖర్చుతో కూడి ఉన్నటువంటి కార్యక్రమాలను తలపెడతారు. కొంత ఆర్థికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత జాప్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంత చక్కగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న పనిని కూడా చాలా శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు సాధించడానికి పై అధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం ఏర్పడడానికి ఈ వారం గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ మార్పుకి, ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాలలో చేరాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్త వింటారు. వ్యాపారస్తులకి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గుతాయి. కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం ఆనందించదగ్గ అంశంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శుక్రుని యొక్క అనుకూలత ఉండడం, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే రాహు బలంగా ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 6 నుండి 7 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితి చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటివి చాలా అరుదుగా సంభవించేటువంటి అంశంగా చెప్పవచ్చును. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఉన్నత ఉద్యోగము లేదా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఫలించడానికి, ఆయా బాధల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా మేరకు ఉపకరిస్తుంది. అంతేకాక ఆకస్మిక ధనప్రాప్తికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఏదైనా వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, స్థలములు కానీ, ఇలా స్థిర ఆస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక బంగారు ఆభరణాలు కొనుగోలు లేదా ఆర్థికంగా డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా ఉపకరించడానికి అవకాశం ఉంటుంది. సర్వత్రా దిగ్విజయమైనటువంటి గ్రహస్థితికి ఇది కారణమవుతుంది. ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని చక్కగా గడపగలుగుతారు.
అటు విద్యార్థిని విద్యార్థులకు కానీ వయోవృద్ధులకు కానీ స్త్రీలకు కానీ ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో తలపెట్టేటువంటి ప్రతి పని కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితిని మిథున రాశి వారు ఉపయోగించుకోవడం ద్వారా లాభపడతారు, అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజ దోషం తొలగిపోయినది కాబట్టి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ అష్టమ శనేశ్వరుడు, భాగ్యరాహు, దశమ కేంద్రమందు గురుని యొక్క సంచారము, అలాగే తృతీయ శుక్రుడు, పంచమ స్థానమందు రవికుజల యొక్క సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కేవలం ఈ రాశి వారికి బుధచంద్రులు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు. దీనివల్ల తలపెట్టినటువంటి ప్రతి పని కూడా కొంత మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుని వల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా నియమాల్ని ఆచరించాలి. సేఫ్టీ ప్రికాషన్స్ లాంటివి తీసుకుంటూ ఉండడం ద్వారా కొంత ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే భాగ్యరాహు యొక్క సంచారము అటు ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. కొంత ధన వ్యయానికి కూడా ఈ గ్రహస్థితి కారణం. ఇక దశమ కేంద్రమందు గురుని యొక్క సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. కొన్ని సందర్భాలలో శుభ కార్యక్రమాల నిమిత్తం కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే చేసేటువంటి ప్రయాణాలలో చాలా వరకు ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు అధికంగా ఉండడం, దానివల్ల శరీరం కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక భయానికి శుక్రుడు కారణమవుతారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అనేటువంటి ఒక మానసిక భయం శుక్రుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక పంచమంలో ఉండేటువంటి రవికుజుల వల్ల కోపం అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ వారంలో కర్కాటక రాశి వారు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి ముఖ్యంగా గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార పరంగా ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలు లేదా దూర విద్య కోసం చేసేటువంటి పరీక్షలు, రాసేటువంటి పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల అవగాహనతోటి మెలుగుతూ ఉండడం, చాలా చోట్ల మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి భాగ్యస్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండగా, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చతుర్థ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. కాబట్టి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. మాటకి చాలా విలువ పెరుగుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యనది స్నానాలని ఆచరించగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పదవి సంప్రాప్తం అవ్వడానికి, ఆకస్మికంగా ఆర్థిక లాభానికి, గతంలో పెట్టుబడి పెట్టినటువంటివన్నీ కూడా చక్కగా సత్ఫలితాలని ఇచ్చి ఆర్థిక లాభాన్ని
ఇవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ముఖ్యంగా చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తారు, నచ్చినటువంటి భోజనాన్ని తినగలుగుతారు. ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక చతుర్థ స్థానమందు బుధగ్రహం నూతన వాహన సౌఖ్యానికి కారణమవుతారు. అయితే అర్ధాష్టమ రవికుజులు, సప్తమ శనేశ్వరుడు, అష్టమ రాహువు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు కొంత అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొంత మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించడానికి, మీకు అంత అనుకూలంగా మాట్లాడకపోవడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల కొంత కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఉంటాయి. ఆ ప్రభావము అటు ఉద్యోగ వ్యాపారాలపై పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగ మార్పుకై లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. కారణం ఏమిటి అంటే చదువు స్థానంలో అంటే బ్రహ్మగారి యొక్క స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల ఏకాగ్రత లోపించడానికి, అలాగే అవగాహన రాహిత్యంతో చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవికుజుల యొక్క అనుకూలత, షష్ఠ స్థానమందు శనేశ్వరుని యొక్క అనుకూలత వల్ల ఎక్కువ గ్రహాలు అనుకూలించేటువంటి స్థితిలోనే కన్యారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము కొంత మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే శుక్రుడు అనగా లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం కాబట్టి లక్ష్మీ యోగానికి, ఆకస్మిక ధనలాభానికి, ఆర్థిక ఉన్నతికి కూడా శుక్రుడు కారణమవుతారు. లగ్జరీ వస్తువుల కొనుగోలు, గృహోపకరణాలు కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు, బంగారు ఆభరణాలు, ఇలా సుగంధ ద్రవ్యాల దగ్గర నుండి శరీర అలంకరణకై ఏ వస్తువులైతే వినియోగింపబడతాయో ఆ వస్తువుల యొక్క కొనుగోలు చేయడానికి శుక్రగ్రహం కారణమవుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. రవికుజుల యొక్క స్థితి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. చక్కగా ప్రతి పనిని కూడా నూతనమైనటువంటి ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అలాగే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన చేసి ప్రారంభించి పూర్తి చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి మీకు ప్రసాదిస్తూ ఉన్నది. అలాగే కన్యారాశి వారికి ప్రత్యేకించి రోగబాధలు కానీ, రుణబాధలు కానీ, శత్రుబాధలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దరి చేరనివ్వకుండా శనేశ్వరుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు. ఈ వారంలో ప్రత్యేకించి తాకట్టు పెట్టినటువంటి బంగారపు వస్తువులు కానీ, విలువైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగాక కొత్తగా ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా శీఘ్రగతిన అవి మీకు లభించడానికి, సకాలంలో ఆర్థిక లబ్ధి చేకూరడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఈ వారం కన్యారాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అటు ఉద్యోగస్తులకి మంచి కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ లాంటి అంశాలలో మంచి ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది.
దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు లేదా ఏదైనా విద్యాలయంలో చేరడానికి రాసేటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అందులో సత్ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. అటు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారం నాడు శనగలు దానం చేయడము, ప్రతినిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము లేదా వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్టవర్ణము ఎరుపు. తదుపరి తులారాశి.